వెల్కమ్ టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం. మనం ఇంతకు ముందు వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే ప్లానింగ్ కమిషన్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ, ప్లాన్ టైప్స్ కానీ, ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది కొంచెం డీటెయిల్ గా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనకు తెలుసు కదా ప్లాన్స్ ఎన్ని మన ఇండియాలో స్టార్ట్ 5 years ప్లాన్స్ 12. ఆ 12th ప్లాన్ అనేది మనకి మధ్యలోనే ఆగిపోయింది కదా. కానీ ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్ గా అంటే ఒక్కొక్క 5 years ప్లాన్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. అందులో ఫస్ట్ 5 years ప్లాన్ గురించి తెలుసుకుందాం. అందులో మనం ఏంటంటే ఫస్ట్ 5 years ప్లాన్ తెలుసుకున్నాం మనం. అది టైం పీరియడ్, దాంట్లో ఏముంటాయి టైం పీరియడ్ మరియు ప్లాన్ డిజైనర్. అది ఈ ప్లాన్ అనేది ఏ మోడల్ నుండి అంటే అది ఏ మోడల్ అని, ప్లస్ దాన్ని మనకి తెలుసు కదా ప్లాన్ కి చైర్మన్ ఉంటారు ప్లస్ డిప్యూటీ చైర్మన్. మళ్ళీ ఆ ప్లాన్ ఉంది కదా, ఇప్పుడు ఒక్కొక్క ప్లాన్ ఒక్కొక్క దానికి ఇంపార్టెన్స్ ఇస్తారని మనకు తెలుసు కదా. అంటే ఈ ఫస్ట్ దీని ఇంపార్టెన్స్ అంటే మనం దీంట్లో ఏమేం పార్ట్స్ అనేవి తెలుసుకుందాం. దీనికి మనం గోల్ గా ఏం పెట్టుకున్నాం అంటే గోల్, మనం ఎంత మనీ ఎస్టిమేషన్ వేసుకున్నాం అంటే ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు కొంచెం మనీ ఉండాలి కదా. ఎంత ఎస్టిమేషన్ వేసాం, కానీ ఎస్టిమేషన్ ఎంత వేసుకున్నారు ఫస్ట్ అంటే మనం ఫస్ట్ ప్లాన్ అంటే ఏంటి, ఒక పేపర్ పై మనం క్రియేట్ చేసుకునే అంటే ఫస్ట్ ఎస్టిమేషన్ ఉంటది ఆ అమౌంట్. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం ఎంత అమౌంట్ యూజ్ చేసాం అది దానికి. ఇప్పుడు మనకి టైం పీరియడ్ ఎక్కడ ఉంది మనకు తెలిసింది, మనకి ప్లాన్స్ అనేవి 1950 March 15 అనౌన్స్మెంట్ అనేది జరిగింది. ఎవరు అనౌన్స్మెంట్ చేశారు? షణ్ముఖ శెట్టి గారు. కానీ స్టార్ట్ అయిన ఇయర్ అంటే 1951. ఇక్కడ 1951 స్టార్ట్ అయింది. 5 years అని మెన్షన్ చేశారు అంటే 1951 to 1956. ఈ 5 years అనేది ఈ ప్లాన్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ప్లాన్ డిజైనర్ ఎవరు అంటే ఈ ప్లాన్ అనేది ఎవరు డిజైన్ చేశారు అంటే ఏవేవి మనం ఇంపార్టెంట్ గా తీసుకోవాలి, ఏ సెక్టార్ లో మనం మనీ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత తీసుకురావాలి ప్రాఫిట్ అనేది డిజైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు మన అందరికి తెలుసు కదా. మన ఇండియన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్స్ ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అంటే ప్లానింగ్ ఫస్ట్ ప్లాన్ డిజైనర్ ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. మోడల్ అంటే మనం ఏం తీసుకున్నాం, ఏ మోడల్ తీసుకున్నాం అంటే అండ్ డోమర్ మోడల్. చైర్మన్, ఇక్కడ మనం చైర్మన్ అని అన్నాం కదా. చైర్మన్ ఎవరు? మనకి ఏ ప్లాన్ కైనా చైర్మన్ అంటే అప్పుడు అంటే ఆ టైంలో ఉన్న పిఎం అనే వాళ్ళు ఆ ప్లానింగ్ కమిషన్ కి చైర్మన్ గా ఉంటారు. అంటే మనకి ఫస్ట్ 5 years అంటే మన ఫస్ట్ పిఎం ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ గారు చైర్మన్ గా ఉన్నారు. డిప్యూటీ చైర్మన్ ఎవరు? గుజ్జాలీలాల్ నెహ్రూ. అంటే ఈ ప్లాన్ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే మన అందరికి తెలుసు ఇండియా ఏంటి అగ్రికల్చర్ కంట్రీ అంటే సో దాని బేస్డ్ గా ఫస్ట్ మనకి ఫుడ్ కావాలి కదా, అదే బేస్ చేసుకొని ఫస్ట్ 5 years ప్లాన్ అనేది అగ్రికల్చర్ సెక్టార్ కి, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ వీటి డెవలప్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. గోల్స్ ఏమున్నాయి? గోల్స్ ఏంటి? మన నేషనల్ ఇన్కమ్. ఫస్ట్ మనకి ఫ్రీడమ్ ఇప్పుడు వచ్చింది 1947 ఫ్రీడమ్ వచ్చింది. అప్పుడు ఫ్రీడమ్ వచ్చిన నుండి మనది ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లడం వల్ల ఎకనామికల్ గా కొంచెం పూర్ ఉంది. అంటే మనం నేషనల్ ఇన్కమ్ అంటే మన ఇన్కమ్ డెవలప్మెంట్ చేయాలి. అంటే దీని ఏం ఏంటంటే మన నేషనల్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. గోల్ అనేది అది ఎంతవరకు? 2.1% ఇంక్రీజ్ చేయాలి. ఎస్టిమేషన్ అంటే ఎంత వాళ్ళు పేపర్ మీద వేసుకున్నప్పుడు ఎన్ని క్రోర్స్ అనేవి మనకి వర్క్ అవుతుంది, ఎన్ని క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దీనికి మనకి ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయగలమని వాళ్ళు ఎస్టిమేషన్ చేసింది ఎంత? 2069 crores. కానీ ఎగ్జిక్యూషన్ లోకి వచ్చేవరకు ఎంత మనీ అనేది ఖర్చు అయిందంటే 1960 crores అనేది ఖర్చు అయింది. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ మనకి తెలుసు కదా, మనం ఇక్కడ గోల్ ఏం పెట్టుకున్నాం? నేషనల్ ఇన్కమ్ కదా. ఈ నేషనల్ ఇన్కమ్ అనేది ఎంత వచ్చిందంటే 10,480 crores. జీడిపి వాల్యూ ఎంత అంటే జీడిపి వాల్యూ అంటే ఒక్కొక్క పర్సన్ కి ఎంత? 299 rupees అనేది జీడిపి వాల్యూ వచ్చింది. మళ్ళీ మనకి గ్రోత్ టార్గెట్ ఎంత పెట్టుకున్నారు దీనికి? ఈ ప్లాన్ లో గ్రోత్ టార్గెట్ ఎంతో పెట్టుకుంటారు. ప్లస్ కానీ మనకి రీచ్ అయ్యే టార్గెట్ కూడా తెలియాలి కదా. రీచ్ అయిన టార్గెట్ ఎంత? గ్రోత్ టార్గెట్ అనేది 2.1% పెట్టుకుంటే రీచ్ అయిన టార్గెట్ అంటే 3.6%. ఇక్కడ మనకి తేడా తెలుస్తుంది కదా, 1.5%. ఈ 1.5% అనేది మనము
రీచ్ అయింది, అంటే ఎక్కువ రీచ్ అయింది. అంటే ఇది ఫస్ట్ ప్లాన్ అండ్ సక్సీడ్ ప్లాన్ ఆల్సో. మనకి తలసరి ఆదాయ వృద్ధి రేట్ అని అంటాం కదా, అదెంత? తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత వచ్చింది? 1.8% అనేది రీచ్ అయింది. క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అనేది ఉంటుంది కదా, క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అదేంటంటే 2.95%. ఇక్కడ మనం చూడండి, హరాడ్ మోడల్ తీసుకున్నాం కదా, దీంట్లో హరాడ్ అండ్ డోమర్. అసలు ఈ హరాడ్ డోమర్ అనేది ఏ మోడల్లో తెలుసుకుందాం మనం. ఈ హరాడ్ డోమర్ వాళ్ళంటే ఏంటంటే వృద్ధి రేటు అనేది అంటే ఇన్వెస్ట్మెంట్ పొదుపు అంటే సేవింగ్ బై నిష్పత్తి. దేనికి నిష్పత్తిగా ఉంటుంది? మూలధన ఉత్పత్తి. ఈ మూలధన ఉత్పత్తి అంటే క్యాపిటల్ ఇన్పుట్ అవుట్పుట్ రేషియో అనేది ఉంటుంది కదా, క్యాపిటల్ ఇన్పుట్ అవుట్ రేషియో అంటే వృద్ధి రేట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఎప్పుడు పెట్టుబడి మరియు పొదుపు మూలధన ఉత్పత్తి యొక్క నిష్పత్తికి ఈక్వల్ గా ఉంటుంది అనేది ఈ హరాడ్ డోమర్ ప్లానింగ్. అంటే అసలు ఏంటంటే నార్మల్ గా చెప్పుకోవాలంటే సేవింగ్స్ అనేది చేయాలి. ఆ సేవింగ్స్ చేయడం వల్ల కూడా నేషనల్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ కావాలి. బేసికల్లీ నేషనల్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ కావడం, దాన్నే హరాడ్ డోమర్ ఫార్ములా అంటారు. అంటే నేషనల్ ఇన్కమ్ అనేది ఆటోమేటికల్ ఇన్కమ్ కావాలి, అట్ ఏ టైం సేవింగ్స్ కూడా చేసుకోవాలి అనేది హరాడ్ డోమర్ ఫార్ములా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనకి ఇంపార్టెన్స్ ఏం తీసుకున్నాం? అగ్రికల్చర్ ఇరిగేషన్ అని తీసుకున్నాం. అంటే ఇక్కడ అగ్రికల్చర్ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం. అసలు అగ్రికల్చర్ ఏదైనా డెవలప్మెంట్ కావాలంటే మనకి కావాల్సింది ఏంటి? ఇరిగేషన్ అంటే నీటి పారుదల కదా. ఈ నీటి పారుదల అనేది కరెక్ట్ గా ఉంటే మన అగ్రికల్చర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ మనకి మెయిన్ గా చూసుకుందాం, ఇక్కడ దీంట్లో అంటే ఈ 5 years ప్లాన్ లో ఏమేమి ఫలితాలు సాధించారు, ఏమేమి లక్ష్యాలు సాధించారు, ఏమేమైనా ప్రాజెక్టులు కానీ ఏమన్నా స్టార్ట్ అయ్యాయి, అవన్నీ చూద్దాం. ఫస్ట్ దీంట్లో మనం సాధించిన ఫలితాలు ఏంటంటే, అంటే దీనివల్ల మనం ఫస్ట్ మనకి అందరికీ తెలుసు జమీందారీ సిస్టమ్. ఈ జమీందారీ సిస్టమ్ అనేది, ఈ జమీందారీ పద్ధతి అనేది ఈ 5 years ప్లాన్ లో క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, తలసరి ఆదాయం వృద్ధి రేటు. తలసరి ఆదాయం వృద్ధి రేటు అంటే 1.8% ఇంక్రీజ్ అయింది. ప్లస్ ఇక్కడ మనము అగ్రికల్చర్ ఇంక్రీజ్ చేయడానికి చూసుకున్నాం. అగ్రికల్చర్ ఇంక్రీజ్ అయిపోయిందంటే మనకి ఆటోమేటిక్ గా ఆహార ధాన్యాల ఉత్పత్తి, అంతే కదా. అగ్రికల్చర్ అంటే ఏంటి? మనం తినే ఫుడ్ కదా. ఆ ఉత్పత్తి ఇంక్రీజ్ చేసే టార్గెట్ ఎంత పెట్టుకున్నారంటే 61 million tons పెట్టుకున్నారు. కానీ మనం పెట్టుకున్న టార్గెట్ కంటే ఎక్కువ రీచ్ అయ్యిందని చెప్పుకున్నాం కదా. సో 65.8 million tons అనేవి ప్రొడక్షన్ అనేది పాసిబుల్ అయింది. అంటే ఇంత ఇంక్రిమెంట్ అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫస్ట్ 5 years ప్లానే కాకుండా టోటల్ 12 5 years ప్లాన్స్ లో ప్రైసెస్ అనేవి తగ్గిన ఫస్ట్ ప్లాన్ అన్నాడు. ఫస్ట్ అండ్ లాస్ట్ ప్లాన్ అంటే ఏ ప్లాన్ లో కూడా ఆహార ధాన్యాల ప్రైసెస్ తగ్గలేదు. ఇక్కడ తగ్గడానికి కారణం ఏంటి? ఇక్కడ ప్రొడక్షన్ అనేది హై ఉంది, సో అందుకే ప్రైసెస్ అనేవి తగ్గాయి. ప్లస్ ఇక్కడ మనకి ప్లాన్ అనేది ఎందువల్ల సక్సెస్ అయింది అంటే, మనకు మామూలుగా మన అగ్రికల్చర్ సిస్టమ్ అనేది ఋతుపవనాల మీద ఆధారపడి ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఋతుపవనాలు అనేవి కరెక్ట్ గా రావడం వల్ల ఈ ప్లాన్ అనేది సక్సెస్ అయింది. అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది పెరిగింది. ఈ ఋతుపవనాలు కరెక్ట్ గా రావడం వల్ల లాస్ట్ 2 years అంటే 55, 56 ఈ ఇయర్స్ లో అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరిగింది. అంటే పంటల దిగుబడి అనేది ఎక్కువ జరిగింది. సో ఈ లాస్ట్ 2 years అనేది ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎక్కువ జరిగింది. సో దీనివల్ల నేషనల్ ఇన్కమ్ అనేది
పెరిగింది. ఎంత పర్సెంట్ పెరిగింది మనకి నేషనల్ ఇన్కమ్ దీనివల్ల? 18% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఇవి అయిపోయింది మనకి. అంటే మనకి ఏమేమో లక్ష్యాలు సాధించిందామనేది తెలిసింది. ఇవన్నీ లక్ష్యాలు కదా, ఈ 5 years ప్లాన్వి ఏమేమి లక్ష్యాలు సాధించాలి. ఇక్కడ మనకి ఈ 5 years ప్లాన్ లో ఏ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అంటే, ఇక్కడ ఇరిగేషన్ అని చెప్పుకున్నాం కదా, ఇరిగేషన్ కోసం మనకి ఏం కావాలి? ప్రాజెక్ట్స్ కావాలి. అంటే నదుల పైన ప్రాజెక్టులు కట్టాలి. అందులో ఫస్ట్ హీరాకుడ్ ప్రాజెక్ట్ ఈ ఫస్ట్ 5 years ప్లాన్ లోనే స్టార్ట్ అయింది హీరాకుడ్ ప్రాజెక్ట్ అనేది. ఈ హీరాకుడ్ ప్రాజెక్ట్ అనేది ఏ స్టేట్ లో ఉందంటే ఒడిస్సా స్టేట్ లో ఉంది. ఇక్కడ సంబాల్పూర్, ఒడిస్సా స్టేట్ సంబాల్పూర్ లో ఉంది. సో ఇది ఏ రివర్ పైన కన్స్ట్రక్షన్ జరిగిందంటే మాహీ రివర్. మనకి అందరికి తెలుసు మాహీ రివర్ ఏంటంటే, ఈ మాహీ రివర్ అనేది కర్కట రేఖను టూ టైమ్స్ ఖండిస్తుంది. అకార్డింగ్ టు జాగ్రఫీ మనకి తెలుసు కదా, 2 times ఖండిస్తుంది. ఈ హీరాకుడ్ ప్రాజెక్ట్ స్పెషల్ ఏంటంటే, ఇది ఇండియాలోనే పొడవైన ప్రాజెక్ట్, అత్యంత పొడవైన ప్రాజెక్ట్ హీరాకుడ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ ఏంటి? బాక్రానంగల్ ప్రాజెక్ట్. ఈ బాక్రానంగల్ ప్రాజెక్ట్ అనేది సట్లెజ్ రివర్ మీద, సట్లెజ్ నదిపై నెక్స్ట్ ప్రాజెక్ట్ బాక్రానంగల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అనేది పంజాబ్ స్టేట్ లో ఏ రివర్ పైన అంటే సట్లెజ్ నదిపై. మనకి సట్లెజ్ రివర్ ఏంటి? ఈ సట్లెజ్ రివర్ అనేది సింధు నది యొక్క ఉపనది, మనందరికి తెలుసు కదా, సింధు నది యొక్క ఉపనది. ఈ నదిపై ఈ బాక్రానంగల్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఈ బాక్రానంగల్ ప్రాజెక్ట్ అనేది మల్టీపర్పస్ ప్రాజెక్ట్, అంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అనేది ఏ స్టేట్ లో అంటే పంజాబ్, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఇట్లాంటి స్టేట్లు, అంటే ఈ స్టేట్స్ లో అగ్రికల్చర్ కి డెవలప్మెంట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సట్లెజ్ రివర్ పై. అంటే ఇరిగేషన్ అనేది, అంటే పంట కాలువల ద్వారా దానికి ఎట్లా అంటే నీటి సదుపాయం కలిగించడానికి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ జరిగింది. ఈ బాక్రానంగల్ ప్రాజెక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇండియాలోనే అతి పెద్దది ఈ ప్రాజెక్ట్. ఇంకొక ప్రాజెక్ట్ ఈ 5 years ప్లాన్ లో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ అంటే దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్. ఈ దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది పశ్చిమ బెంగాల్లో, అంటే వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఈ పశ్చిమ బెంగాల్లో ఏ రివర్ పై అంటే దామోదర్ రివర్. ఇంకా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, మన తెలుగు రాష్ట్రాలకు ఇంపార్టెంట్ అయిన ప్రాజెక్ట్ అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఇది ఎంత ఫేమస్ అంటే, ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఫేమస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో, అంటే మనకి 56 లో ఏపీ ఫార్మేషన్ అయింది, ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. కానీ 51, 56 వరకు ఏముంది? ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యం కల్పించడానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ఏంటి? కోస్లా కమిటీ. ఈ కమిటీ సిఫారసు ప్రకారం మనకి ఒక ప్రాజెక్ట్ అవసరం. ఏ రివర్ మీద? కృష్ణా రివర్ మీద ఒక ప్రాజెక్ట్ కట్టడం స్టార్ట్ చేయాలనేది ఈ కోస్లా కమిటీ అనేది చెప్పింది. ఈ కోస్లా కమిటీ చెప్పింది కదా. ఇప్పుడు మనకు 1951, 56 లో మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు పనిచేశారు బెజవాడ గోపాల్ రెడ్డి గారు. ఈయన ఆధ్వర్యంలో December 10, 1955 లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, అంటే శంకుస్థాపన చేశారు. ఎవరు చేశారు? అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు స్టార్ట్ చేశారు ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది. ఎక్కడ ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే నల్గొండ అండ్ గుంటూరు, ఈ 2 ఊర్ల మధ్యలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం అయింది. ఈ కన్స్ట్రక్షన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? December 10, 1955. ఇక్కడ కంప్లీట్ అయింది 1967 August 4. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు ఈ ప్రాజెక్ట్ ని నేషనలైజేషన్, అంటే జాతికి అంకితం చేయడం జరిగింది. దీని అంటే అనేదం ఏమేంటంటే నందికొండ ప్రాజెక్ట్. దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే
రాతి ఆనకట్టలు అంటే రాతితో కన్స్ట్రక్షన్ చేసిన ఆనకట్టల్లో పొడవైనది మరియు అతి పెద్దది. ఇక్కడ మనకి కోస్లా కమిటీ రిఫరెన్స్ అన్నాం కదా, అలాగే ఈ ప్రాజెక్ట్ కట్టాలని సూచించిన వ్యక్తి ఎవరు? కేఎల్ రావు. ఈ పర్సన్ ఈ ప్రాజెక్ట్ కట్టాలని సూచన చేశారు. ఇక్కడ దీనికి ఉన్న ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి రెండు ప్రధానమైన కాలువలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జవహర్ కాలువ, బహదూర్ కాలువ అంటే లాల్ బహదూర్ కాలువ. ఈ జవహర్ కాలువను కుడి కాలువ అని కూడా అంటారు. లాల్ బహదూర్ కాలువను లెఫ్ట్ అంటే ఎడమ కాలువ అంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి? తెలంగాణ అండ్ ఏపీ కంబైన్ ప్రాజెక్ట్. దీని ఫస్ట్ చీఫ్ ఇంజనీర్ ఎవరు? మీర్ జాఫర్ అలీ. ఈ ప్రాజెక్ట్ లో ఫస్ట్ రివర్సిబుల్ టర్బైన్స్ అంటే టర్బైన్స్ అనేవి మనకి ఎట్లా తెలిసి ఇట్లా తిరుగుతాయి క్లాక్ వైజ్, కానీ ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ కూడా తిరిగే టర్బైన్స్ ని ఫస్ట్ టైం యూజ్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ ఏంటి అంటే ఈ 5 years ప్లాన్ లో ఇంకొక ప్రాజెక్ట్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. అదేంటంటే మచ్కండ్ ప్రాజెక్ట్. ఈ మచ్కండ్ ప్రాజెక్ట్ అనేది ఏ రెండు స్టేట్స్ మధ్య కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఆంధ్ర రాష్ట్రం, ఒడిస్సా, ఈ రెండు స్టేట్స్ మధ్య కన్స్ట్రక్షన్ చేసిన ఉమ్మడి ప్రాజెక్ట్ ఇది. ఇది ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందంటే విశాఖపట్నం అంటే వైజాగ్ లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఏ నదిపై అంటే మచ్కండ్ రివర్ పై కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, మచ్కండ్ నదిపై. ఈ ప్రాజెక్ట్ అనేది ఏపీలో ఫస్ట్ జల విద్యుత్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనము ఈ 5 years ప్లాన్ లో కన్స్ట్రక్షన్ అయిన ప్రాజెక్టుల గురించి అంటే నీటిపారుదల సౌకర్యాల కోసం కట్టిన ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఈ 5 years ప్లాన్ లో ఏర్పడిన పరిశ్రమల గురించి తెలుసుకుందాం. అంటే ఏమేమి పరిశ్రమలు ఈ 5 years ప్లాన్ లో కన్స్ట్రక్షన్ అనేది జరిగిందో తెలుసుకుందాం. ఫస్ట్ హిందుస్థాన్ కేబుల్ ఇండస్ట్రీ. ఇది ఎక్కడ కన్స్ట్రక్షన్ చేశారంటే దుర్గాపూర్ ఎక్కడ ఉంటుంది? వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ ఇంకొక ఏంటంటే హిందుస్థాన్ షిప్ యార్డ్. ఎక్కడ స్టార్ట్ చేశారు? వైజాగ్. ఇప్పుడు మనము హిందుస్థాన్ షిప్ యార్డ్ అంటున్నాం కదా, దీని ఓల్డ్ నేమ్ ఏంటంటే సింధియా నావిగేషన్ అండ్ కంపెనీ. 1948 లో స్టార్ట్ చేశారు. దీన్ని మళ్ళీ 1950 అంటే ఈ 5 years ప్లాన్స్ మధ్యలో దీన్ని హిందుస్థాన్ షిప్ యార్డ్ గా మార్చారు. నెక్స్ట్ ఇంకొక కంపెనీ ఏంటంటే ఎప్పుడు దీన్ని హిందుస్థాన్ షిప్ యార్డ్ గా మార్చారంటే 1952లో దీన్ని నేషనలైజేషన్ అంటే జాతీయం చేసి హిందుస్థాన్ షిప్ యార్డ్ గా మార్చారు. అంతకుముందు ఏమంటే సింధియా నావిగేషన్ కంపెనీ అనేది 1948 లో స్టార్ట్ చేశారు. దీన్ని 1952లో జవహర్లాల్ నెహ్రూ గారు జాతీయం చేసి 1953లో హిందుస్థాన్ షిప్ యార్డ్ గా మార్చారు. ఈ 5 years ప్లాన్ లో స్టార్ట్ చేసిన ఇంకొక కంపెనీ ఏంటంటే హిందుస్థాన్ మిషన్ టూల్స్ అంటే హెచ్ఎంటి. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే మైసూర్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? కర్ణాటక. ఇంకొక అంటే నెక్స్ట్ ఇంకా ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఇంకొకటి సింద్రి ఎరువుల కర్మాగారం. ఎక్కడ స్టార్ట్ చేశారు ఫస్ట్ ఈ కర్మాగారం అంటే ఈ ఇండస్ట్రీ ఇక్కడ జార్ఖండ్ లో. ఇంకొక ఇండస్ట్రీ ఏంటి? భారతీయ టెలిఫోన్ ఇండస్ట్రీ. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు? ఇది కూడా కర్ణాటకలోని బెంగళూరులో. ఒక రైల్వే రిలేటెడ్ ఫ్యాక్టరీ అనేది స్టార్ట్ చేశారు, అదేంటి? ఇంటిగ్రల్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే
పెరంబూర్ ఎక్కడ ఉంటుంది? తమిళనాడులో. ఇంకొక ఫ్యాక్టరీ ఏంటంటే ఇది కూడా మనకి రైల్వే రిలేటెడ్. ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ అని ఉంది. నెక్స్ట్ మనకి రైల్వేస్ లో ట్రైన్ లో ఫస్ట్ ఉండేది అంటే ఇంజిన్స్, అంటే రైల్ ఇంజిన్ కర్మాగారం. దీన్ని ఏమంటారు? లోకోమోటివ్ ఫ్యాక్టరీ అని కూడా అంటారు. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? వెస్ట్ బెంగాల్లోని చిత్తరంజన్ లో స్టార్ట్ అయింది. చిత్తరంజన్ లో ఈ ఫ్యాక్టరీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం దీంట్లో ప్రాజెక్టులు తెలుసుకున్నాం, ప్లస్ ఏ ఇండస్ట్రీలు అనేవి స్టార్ట్ చేశారు అని తెలుసుకున్నాం. ఈ ఏ ఇయర్ నుండి 1951 to 56 ఈ ఇయర్స్ మధ్యలో జరిగిన ప్రాజెక్టులు ప్లస్ ఇండస్ట్రీస్. అలాగే ఈ ఇయర్స్ మధ్యలో అంటే ఈ 5 years లో ఏమేమి ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేవి మన ఇండియాలో జరిగాయో తెలుసుకుందాం. 1950లో మనకి ఎన్ఎస్ఎస్ఓ అనేది స్టార్ట్ అయింది. ఈ ఎన్ఎస్ఎస్ఓ ఏంటి? నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. 1 to 56 అంటే ఈ 5 years ప్లాన్ లో జరిగిన స్థాపించిన ఇండస్ట్రీస్ కానీ కట్టిన ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 1951 to 56 లో అంటే ఈ 5 years లో ఏమేమి ఇష్యూస్ అంటే దేశంలో ఏమేమి ఇష్యూస్ అనేవి జరిగాయో అని తెలుసుకుందాం. 1950లో ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. ఈ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనేది ఏం చేస్తుందంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగం, అంటే మన దేశంలో ఎంతమంది నిరుద్యోగులుగా ఉన్నారు అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఎన్ఎస్ఎస్ఓ అనేది. ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఎన్ఎస్ఎస్ఓ కాస్త సిఎస్ఓగా మారింది. ఈ సిఎస్ఓ అనేది అన్ఎంప్లాయ్మెంట్ ని క్యాలిక్యులేట్ గా జరుగుతుంది. ఇందులో మెర్జ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ యాక్ట్. ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ యాక్ట్ అనేది ఏ ఇయర్ లో అయిందంటే 1951. అసలు ఈ యాక్ట్ ఏంటి? ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ యాక్ట్ అనేది అంటే న్యూ ఇండస్ట్రీస్ పెట్టుకోవడం ఉంటాయి కదా, వాటికి లైసెన్స్ ఇవ్వడం కోసం ఈ యాక్ట్ అనేది రావడం జరిగింది. లైసెన్స్ ఇవ్వాలి అంటే ఏ ఇండస్ట్రీ అయినా, స్మాల్ ఇండస్ట్రీ అయినా బిగ్ ఇండస్ట్రీ అయినా పెట్టుకోవడానికి ఒక లైసెన్స్ అనేది ఇవ్వాలి కదా. అట్లాంటి లైసెన్స్ అనేది ఈ ఇండస్ట్రీ డెవలప్ యాక్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని కంపెనీస్ కి? 1951లో 28 types ఆఫ్ ఇండస్ట్రీస్ కి లైసెన్స్ ఇవ్వడం జరిగింది మనందరికి, అంటే 1951లో. కానీ 1991 మనకి 1991లో ఏమొచ్చింది అందరికి తెలుసు, ఎల్పిజి మోడల్. పివి నరసింహారావు గారు అండ్ మన్మోహన్ సింగ్ గారు తెచ్చిన కొత్త మోడల్ ఏంటి? ఎల్పిజి మోడల్. ఎల్ అంటే ఎల్పిజి, ఎల్ అంటే లిబరేషన్, సి అంటే ప్రైవేటైజేషన్, జి అంటే గ్లోబలైజేషన్. అంటే ఈ ఎల్పిజి మోడల్ వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీస్ అనేవి 28 types నుండి 18 types గా అంటే డిక్రీజ్ అవి, అంటే లైసెన్స్ ఇచ్చే కంపెనీస్ అనేవి 18 types గా అయిపోయింది. మళ్ళీ ప్రెసెంట్ 2025లో ఈ కంపెనీస్ అనేవి 4 types, ఓన్లీ 4 types కంపెనీస్ కి మాత్రమే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ యాక్ట్ ప్రకారం. అవి ఏ కంపెనీస్ అంటే సిగరెట్ కంపెనీస్, నెక్స్ట్ డిఫెన్స్ టైప్స్ కంపెనీస్, నెక్స్ట్ కెమికల్ కంపెనీస్, ఎక్స్ప్లోజర్ కంపెనీస్. 4 types ఆఫ్ కంపెనీస్ కి మాత్రమే లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ యాక్ట్. నెక్స్ట్ జరిగిన ఇష్యూస్ ఏంటి? ఈ నేను చెప్పాను కదా, ఇక్కడ మనకి ఎన్ఎస్ఎస్ఓ అనేది సిఎస్ఓలో కంబైన్ అయిందని చెప్పాను కదా. ఈ సిఎస్ఓ అనేది 1951లో స్టార్ట్ అయింది. ఈ సిఎస్ఓ అంటే ఏంటి? సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. ఇక్కడ మనకి ఏం చెప్పాం, ఎన్ఎస్ఎస్ఓ అనేది అన్ఎంప్లాయ్మెంట్ ని క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పాను కదా. ఇక్కడ సిఎస్ఓ అనేది అన్ఎంప్లాయ్మెంట్ ప్లస్ పోవర్టీని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది మన దేశంలో. అది ఈ ఎన్ఎస్ఎస్ఓ అండ్ సిఎస్ఓ ఎప్పుడు మెజర్ అయ్యాయంటే 2019 May 23rd
2019 మే 23 రోజు NSSO అనేది CSO లో మెర్జ్ అయ్యేది. కానీ ఎందువల్ల మెర్జ్ అయింది అంటే ఎవరి రిఫరెన్స్ వల్ల అంటే బౌలే, జౌలే అండ్ రాబర్ట్సన్ వీళ్ళిద్దరు డిఫరెన్స్ వల్ల NSSO అనేది CSO లో మెర్జ్ అయింది. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఇష్యూస్ జరిగాయి ఈ 1951 లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ యాక్ట్ అంటే ఈ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ యాక్ట్ ఉన్నది కదా, అంటే ఈ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ యాక్ట్ కింద ఎవ్రీ స్టేట్ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది వర్క్ చేస్తుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది 1951 లో. ఈ ఫస్ట్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ యాక్ట్ అనేది పంజాబ్ స్టేట్ లో అమలు కావడం జరిగింది. ఈ పంజాబ్ స్టేట్ లో అంటే అప్పటికి ఈ పంజాబ్ స్టేట్ అనేది ఫార్మేషన్ లో ఉంది 1951 లో. మన ఏపీ ఇప్పుడు ఫామ్ అయింది 1956 లో. ఈ 1956 లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ యాక్ట్ అనేది ఏపీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. తెలంగాణ మనకి ఎప్పుడు ఫార్మేషన్ అయింది 2014. అంటే ఈ 2014 లో ఈ కార్పొరేషన్ యాక్ట్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ యాక్ట్ అనేది అప్లికేబుల్ అయింది. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే మనకి అందరికి తెలుసు కదా భూ సంస్థలు ల్యాండ్ రిఫార్మ్స్. అంటే ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి 19th షెడ్యూల్ ఏంటి ల్యాండ్ రిఫార్మ్స్ కదా. 19th షెడ్యూల్ ఏంటి ల్యాండ్ రిఫార్మ్. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనేది 1951 లో యాడ్ చేయడం అని జరిగింది 9th షెడ్యూల్. ఈ 1950 లో ఏ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. అంటే 1951 లో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 9th షెడ్యూల్ అనేది యాడ్ చేయడం జరిగింది అవర్ కాన్స్టిట్యూషన్ లో. ఆ కాన్స్టిట్యూషన్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్. అంటే ఈ ల్యాండ్ రిఫార్మర్స్ 19th షెడ్యూల్ ప్రకారం జమీందారీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా జమీందారీ సిస్టమ్. ఈ జమీందారీ సిస్టమ్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంకేంటండి మనకి తెలుసు కదా మనం భూదానోద్యమం ఐడియా ఉంది కదా. ఇదే 1951 లో భూదానోద్యమం ఎవరు స్టార్ట్ చేశారు మనకి తెలుసు కదా ఆచార్య వినోబాబావే. ఈ ఆచార్య వినోబాబా ఎవరో తెలుసు కదా భూదానోద్యమం పితామహుడు ఇతను. అంతేకాకుండా ఫస్ట్ రామన్ మెగాసెసీ అవార్డు పొందిన తొలి ఇండియన్. అంటే ఇక్కడ ఈ భూదానోద్యమం ఎక్కడ స్టార్ట్ చేయండి మన అప్పుడు ఏపీ అనేది కమాండ్ ఏపీ కదా. అక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్ పోచంపల్లి విలేజ్ లో స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ భూదానోద్యమంలో ఫస్ట్ భూదానం చేసిన పర్సన్ అంటే భూదానం అంటే వాళ్ళకున్న ల్యాండ్ అనేది డొనేట్ చేసిన వ్యక్తి ఎవరంటే వెదిరి రామచంద్రారెడ్డి. అంటే దానం చేసిన పర్సన్ ఎవరు వెదిరి రామచంద్రారెడ్డి. మరి తీసుకున్న పర్సన్ ఎవరు తీసుకున్న పర్సన్ కూడా కావాలి కదా. ఫస్ట్ తీసుకున్న వ్యక్తి ఎవరు మైసయ్య. 1951 లో ఏం జరగదో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ 1952 అంటే మనం ఇక్కడ ఏం తెలుసుకుంటున్నామంటే 1951 to 56 అంటే ఈ 5 years ప్లాన్ టైం పీరియడ్ లో ఏమేమి జరిగాయో తెలుసుకున్నాం. ఇప్పుడు 1952 October 2 లో CDP కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దిస్ ఈస్ ద ఫస్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే ఇండియాలో స్టార్ట్ అయిన ఫస్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నట్టు. ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది ఎప్పుడు 1952 October 2. కానీ ఈ ప్రోగ్రామ్ ఎవరి రిఫరెన్స్ తోటి అని స్టార్ట్ అయింది అనేది మనకు తెలియాలి కదా. ఎవరి రిఫరెన్స్ తోటి అంటే విటి కృష్ణమాచారి గారి యొక్క రిఫరెన్స్ తోటి ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం అనేది. అసలు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే బేసిక్ నీడ్స్ ఇన్ రూరల్ ఏరియా అంటే గ్రామీణ ప్రాంతాల్లో బేసిక్ ఫెసిలిటీస్ అనేది కల్పించడం కోసం ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. అసలు బేసిక్స్ నీడ్స్ అంటే ఏంటంటే మనకి కావాల్సిందండి డ్రింకింగ్ వాటర్ అంటే త్రాగునీరు,
నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్. మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటాయి కదా, ఉంటేనే కదా డెవలప్మెంట్ అనేది జరిగేది. రోడ్స్, ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్, ఫైనల్లీ హెల్త్. మనకి ఈ బేసిక్ నీడ్స్ కోసం ఒక చిన్న షార్ట్ కట్ ట్రై చేసుకుంటాం. ఏంటంటే డాలీ హ్యాస్ ఎలిఫెంట్ అండ్ ఎంజాయ్ విత్ ఇట్. ఇక్కడ చూడండి, డి ఫర్ డ్రింకింగ్ వాటర్, హెచ్ ఫర్ హెల్త్, ఎలిఫెంట్ లో ఈ ఫర్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కదా, ఈ ఫర్ ఎంజాయ్ అంటే ఈ ఫర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ సి ఫర్ ట్రాన్స్పోర్టేషన్, అంటే డాలీ హ్యాస్ ఎలిఫెంట్ అండ్ ఎంజాయ్ విత్ ఇట్. డి ఫర్ డ్రింకింగ్ వాటర్, హెచ్ ఫర్ హెల్త్, ఈ ఎలిఫెంట్ లో ఈ ఫర్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ ఈ ఎంజాయ్ లో ఈ ఫర్ ఎడ్యుకేషన్. ఇట్ లో టీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ రోడ్స్. దిస్ ఇస్ ద షార్ట్ కట్ ఫర్ బేసిక్ నీడ్స్. నెక్స్ట్ ఇక్కడ 1952 లో మనకి చూసాం కదా, ఇక్కడ October 2 లో ఏంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. అది దేనికోసం, బేసిక్ నీడ్స్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇది ఎన్ని మండలాల్లో స్టార్ట్ అయిందంటే, అంటే ఎన్ని ఏరియాస్ లో స్టార్ట్ అయిందంటే 55 బ్లాక్స్. 55 బ్లాక్స్ మీన్స్ 55 విలేజెస్ లో స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టార్ట్ అవడం అనేది 55. అనదర్ ఇష్యూ ఇస్ 1952 లో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అనేది మన పాపులేషన్ అనేది కంట్రోల్ చేయడం కోసం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇండియా పాపులేషన్ అనేది కంట్రోల్ చేయడానికి ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది వరల్డ్ లోనే ఫస్ట్ కంట్రీ ఇది ఇన్వాల్వ్ ఫ్యామిలీ ప్లానింగ్ ని ఇంట్రడ్యూస్ చేసిన కంట్రీ. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఎంత ఇంట్రడ్యూస్ చేసినా సౌత్ ఇండియా ఫాలో అయింది. సౌత్ ఇండియాలో కొన్ని ప్లేసెస్ ఫాలో అయినాయి, అంటే సౌత్ ఇండియానే కాదు, కొన్ని ప్లేసెస్ లో ఫాలో అయ్యారు, కొన్ని ప్లేసెస్ లో ఫాలో కాలేదు. అయినా కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఇండియా అనేది వరల్డ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది పాపులేషన్ లో. కానీ అప్పుడు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే 1952 లో మన పాపులేషన్ అనేది 36 crores 11 lakhs ఉంది. సో ఫ్యూచర్ లో పాపులేషన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకోసమని ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. కానీ 2023 April 24 నాటికి, April 24 అప్పటికి ఇండియా అనేది వరల్డ్ లో ఫస్ట్ ప్లేస్ కి చేరింది పాపులేషన్ లో. అంటే మనం ఎంత కంట్రోల్ చేసినా కూడా ఇండియా పాపులేషన్ అనేది ఇంక్లూడ్ అయింది. ఇక్కడ April 24 అని చెప్పాం కదా, April 24 అంటే ఏంటి, పంచాయతీరాజ్ డే. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అలా చెప్పాను, పంచాయతీరాజ్ డే. ఇదే 1952 లో ఫారెస్ట్ పాలసీ, నేషనల్ ఫారెస్ట్ పాలసీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం 33.3% ఫారెస్ట్ అనేది ఉండాలి, అంటే ఫారెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ లో ఉండాలని అనేది ఈ పాలసీ ప్రకారం ఉంది. ఈ ఫారెస్ట్ ఇంక్రీజ్ చేయడానికి మనకి తెలంగాణ స్టేట్ లో హరితహారం అనే ప్రోగ్రామ్ కేసీఆర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని కొటేషన్ అంటే వానలు వాపస్ రావాలను, కోతులు వాపస్ పోవాలను. ఇది ఇప్పుడు 2014 లో కేసీఆర్ వచ్చాక. ఇప్పుడు ప్రెసెంట్ ఈ ప్రోగ్రామ్ మేము ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు చేంజ్ చేసిన పేరు ఏంటంటే వన మహోత్సవం. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 29 జూన్ 2024. ఇక్కడ స్టార్ట్ చేశారంటే కాకతీయ టెక్స్టైల్స్ లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 1953. ఇక్కడ చూడండి, మనం ఒక్కొక్క ఇయర్ లో జరుగుతున్న ఇష్యూస్ అనేవి తెలుసుకుంటున్నాం. ఈ 1953 October 2 రోజు నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ NESS అంటే ఏంటంటే, ఇది మనం చేసాం 1952 October 2 రోజు CDP అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎన్ని ఏరియాస్ లో 55 lakhs లో బేసిక్ నీడ్స్ ఇన్ రూరల్ ఏరియా. సో దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే నేషనల్ ఎక్స్టెన్షనల్ సర్వీస్ స్కీమ్.
ఏ ఇయర్ లో 1953 సేమ్ October 2 రోజు ఇంట్రడ్యూస్ చేశారు. దేనికి ఇంకొన్ని ఏరియాస్ లో బేసిక్ నీడ్స్ అంటే ఇంకొన్ని రూరల్ ఏరియాస్ లో బేసిక్ నీడ్స్ అంటే బేసిక్ ఫెసిలిటీస్ అనేవి ఇంక్రీజ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఫస్ట్ సిడిపి ఎన్ని 55 lakhs, ఇక్కడ ఎన్ఈఎస్ఎస్ ఎన్ని బ్లాక్స్ లో 5011 lakhs లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇదే 1953 లో టాటా ఎయిర్లైన్స్ ఉంది కదా, టాటా ఎయిర్లైన్స్ కంపెనీని జాతీయం చేయడం జరిగింది. జాతీయం చేశారు అంటే నేషనలైజేషన్ చేశారు. నెక్స్ట్ ఇయర్ 1954. ఇప్పుడు 1954 లో ఏ ఇష్యూస్ జరిగాయో తెలుసుకుందాం. మనం 1954 లో ఫస్ట్ జరిగిన ఇష్యూ ఏంటంటే జీరో మీన్స్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది ఉంది కదా, ఇక్కడ మనకి ఆల్రెడీ మెన్షన్ లో ఉంది ఏంటి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయడానికి మార్కెటింగ్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉన్నాయి కదా వాటికి అంటే వాటి డెవలప్మెంట్ కోసం. ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఉంటాయి కదా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే వాటికి మెషినరీస్ కొనుక్కోవడానికి కానీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ, అలా అంటే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ ఉంటుంది స్మాల్ ఇండస్ట్రీ. అలాంటి వాటికి మెషినరీ అనేది లీజ్కి ఇస్తారు, ఈ ఆర్గనైజేషన్ లీజ్కి ఇస్తుంది. ప్లస్ వాళ్ళ కోసం ఇప్పుడు వాళ్ళు ప్రొడక్ట్స్ తయారు చేశారు, ప్రొడక్ట్స్ తయారు చేసినా కూడా స్మాల్ ఇండస్ట్రీస్ అంటే ఇప్పుడు పేపర్ ప్లేట్స్ లాంటివి అలాంటి వాటికి మార్కెటింగ్ అనేది చేయడం ఉన్నది. ఈ సిడో అనేది ఆ ప్రొడక్ట్స్ కి మార్కెటింగ్ చేయడానికి మార్కెటింగ్ ఫెసిలిటీస్ అనేది కల్పిస్తుంది. ఈ సిడో అలా యూజ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాం, ఇదే 1954 లో వెంకటేశ్వర యూనివర్సిటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్యు ఎక్కడ స్టార్ట్ చేశారు, తిరుపతిలో స్టార్ట్ చేశారు. ఇదే నేమ్ తోటి 2010 లో యూపీలో సేమ్ ఎస్పీయూ అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ యూపీలో గజ్రాల్లో స్టార్ట్ చేయడం జరిగింది సేమ్ నేమ్ తోటి. ఇప్పుడు నెక్స్ట్ 1955 లో ఏమి ఇష్యూ జరిగాయో తెలుసుకుందాం. 1955 లో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్. ఇప్పుడు మనం పైన సిడో గురించి తెలుసుకున్నాం కదా, ఈ సిడో ఏంటి, మెషినరీ లీజ్ ఇస్తుంది ప్లస్ మార్కెటింగ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ అనేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం లోన్స్ ప్రొవైడ్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ కానీ మెషినరీకి కానీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది 1960 లో ఎస్బీఐ అనేది నేషనలైజేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఎస్బీఐ అనేది 1955 లో నేషనలైజేషన్ చేశారు. కానీ ఎస్బీఐకి ముందు ఈ బ్యాంక్ ఏమనిపించేవారు, ఇంపీరియల్ బ్యాంక్. ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 1921. అంటే ఇంపీరియల్ బ్యాంక్ అనేది 1921 లో స్టార్ట్ అయింది. దీన్ని నేషనలైజేషన్ 1955 లో చేశారు. ఈ ఇంపీరియల్ బ్యాంక్ కి స్టేట్ నేమ్ పెట్టాలి అని, ఎస్బీఐగా నేమ్ పెట్టాలని ఒక కమిటీ వాళ్ళు సూచించారు. ఆ కమిటీ ఏంటంటే గోర్వాలా కమిటీ. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ముంబై. ప్రెసెంట్ దీనికి చైర్మన్ ఎవరు, చల్లా శ్రీనివాస శెట్టి. ఇదే 1955 లో ICCI ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఏం చేస్తుందంటే షార్ట్ టర్మ్ అండ్ మిడిల్ టర్మ్స్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వేటికి, ఇండస్ట్రీకి. మనకి ఇక్కడ ఏంటి, ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జరిగింది. కానీ మనకి అందరికి ఇప్పుడు ప్రెసెంట్ తెలిసింది ఐసిఐసి బ్యాంక్. ఈ ఐసిఐసి బ్యాంక్ అనేది 1994 లో స్టార్ట్ చేయడం జరిగింది. 2002 లో ఈఐసిఐ అంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లస్ ఐసిఐసి బ్యాంక్ అనేవి రెండు మెర్జ్ చేయడం జరిగింది. ఇదే 1955 డిసెంబర్ 10 మనం ఏం చేసాం, నాగార్జున సాగర్ ఉంది కదా, నాగార్జున సాగర్ శంకుస్థాపన ప్రాజెక్ట్ ఉంది కదా, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్
ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ప్రాజెక్ట్ లో, అది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారు? జవహర్లాల్ నెహ్రూ స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం ఇన్ని తెలుసుకున్నాం కదా, ఇందులో ఈ ఇష్యూస్ జరిగాయి, ఈ ప్రాజెక్టులు జరిగాయి, ఇవన్నీ జరిగాయి, ఈ ప్రాజెక్ట్ చేశారు, ఇవన్నీ చేశారు, అన్ని తెలుసుకున్నాం. ఇన్ని చేసాము, ఇది మనకి అగ్రికల్చర్ డెవలప్మెంట్ అయింది, అన్నీ అయింది, అన్ని తెలుసుకున్నాం కదా. కానీ అన్ని తెలుసుకున్నప్పటికీ మనకు ఒకటే ఉంది, ఏంటి? దీనికి ఇందులో ఇచ్చిన దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాం? అగ్రికల్చర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. అగ్రికల్చర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు సో ఇండస్ట్రీస్ ని అవాయిడ్ చేయడం జరిగింది. సో అవాయిడ్ చేయడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి అనేది తగ్గింది. అంటే వ్యవసాయ అభివృద్ధి జరిగింది కానీ పారిశ్రామిక అభివృద్ధి అనేది జరగలేదు. అంటే నిర్లక్ష్యం అయిపోయింది. అంటే నిర్లక్ష్యం అవ్వడం వల్ల ఏమైంది? మనకు అక్కడ నిరుద్యోగం అనేది పెరిగింది. ఎందుకంటే అగ్రికల్చర్ కి అంతమంది అవసరం లేదు, కానీ ఇండస్ట్రీస్ లో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ కావాలి. అప్పుడు ఇండస్ట్రీస్ ని పట్టించుకున్నప్పుడు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేనప్పుడు ఇక్కడ నిరుద్యోగం అనేది పెరిగింది. దీనిలో మళ్ళీ నెక్స్ట్ అనదర్ నేమ్స్, అంటే ఈ ప్లాన్ యొక్క అనదర్ నేమ్స్ ఏంటంటే అగ్రికల్చర్ ప్లాన్, బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ప్లాన్ and irrigation plan. This is the first and more successful plan in India. మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఫస్ట్ 5 years ప్లాన్ గురించి, దాంట్లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ లో ఏంటి, దాంట్లో జరిగిన ఇష్యూస్ ఏంటి, ఇండస్ట్రీస్ ఏంటి అని తెలుసుకున్నాం. మనం నెక్స్ట్ వీడియోలో సెకండ్ 5 years ప్లాన్ గురించి, దాంట్లో ఇన్డెప్త్ గా అంటే సేమ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి అనేది తెలుసుకున్నాం. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా నిరంతర పోరాటం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.